పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచరామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారంతో కూడిన కార్తీక పౌర్ణమి కావడంతో తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు మాట్లాడుతూ శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజు ఎవరైతే భక్తులు నియమనిష్టలతో స్వామివారిని అమ్మవారిని దర్శించి 365 భక్తులు దీపారాధన సాలగ్రామ దానాలు చేస్తే సకల కోరికలు నెరవేరుతాయని, ఈ రోజు కార్తీక దామోదరునికి ప్రీతికరమైన రోజు అని, ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శనమిస్తారో వారికి విశేషమైన ఫలితాలు ఉంటాయన్నారు. ఈ రోజు స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకాలు, పాశుపతి అభిషేకాలు, కేదారేశ్వర వ్రతాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆలయ ఈవో మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు త్వరితగిన దర్శనం జరిగే విధంగా ఉచితంగా దర్శనం అలాగే స్త్రీగ దర్శనాలు ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. భక్తుల సౌకర్యార్థం మంచినీరు, పాలు, ప్రసాదాలు ఏర్పాటు చేశామన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్నదాన వితరణ దాతల సహకారంతో నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అని చెప్పేసి అన్ని చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజున ఎవరైతే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ కూడా అలాగే లక్ష్మీ జనార్దనులకి కూడా ఎవరైతే అర్చనాది కార్యక్రమాలు చేసుకుని వారు పూజలు చేస్తారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసానని మనకి తెలియపరుస్తుంది. అమ్మవారు 64 కళలతో అమ్మవారు ఈ కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా ఉంటారు అని చెప్పేసానని, ఆ పౌర్ణమి ఉండేటువంటి చంద్రకళలన్నీ కూడా ఆ పరమేశ్వరుడికి సంప్రాప్తించి ఆయన కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అని చెప్పేసి మనకి కార్తీక పురాణం ద్వారా తెలుస్తోంది. అలాగే కార్తీక దామోదరుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అని చెప్పేసి మనకి కార్తీక పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ కార్తీక దామోదరుడికి ప్రీతికరమైనటువంటి దీపదానాలు, సాలగ్రామ దానాలు అన్నీ కూడా భక్తులందరూ కూడా
భక్తి శ్రద్ధలతో నిర్వర్తించుకుంటూ ఉంటారు. అలాగే ఇవాళ శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకుంటూ, అలాగే ఇళ్ళ దగ్గర కార్తీక నోములు అంటే కేదారేశ్వర వ్రతాలు కానీ, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు. దీనివల్ల ఆ వంశం అంతా కూడా అభివృద్ధి చెందుతూ వారి ఇంటిలిపాదికి కూడా ఎటువంటి కష్టం లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి మనకి కార్తీక పురాణం ద్వారా గాను వివిధ పురాణాల ద్వారా తెలిసేటువంటి విషయం. ఓం నమ శివాయ. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు పంచారామాల్లో ఒకటైనటువంటి శ్రీ స్వామివారి ఆలయంనకు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తి ఇచ్చి ఉన్నారు. ఈరోజు ఉదయమే 3 గంటల నుండి అభిషేకములు స్వామివారికి జరుగుతూ ఉన్నవి. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. అలాగే ఈ అభిషేకం చేసుకున్నటువంటి భక్తులకు అభిషేకం టికెట్ల నిమిత్తం ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ఉన్నాం ప్రత్యేకంగానే. అలాగే ఉచిత దర్శనం ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాం. అలాగే ప్రత్యేక దర్శనం నిమిత్తం కూడా బారికేట్లు ఏర్పాటు చేసి ఉన్నాం. వాటి వల్ల భక్తులు శీఘ్ర శ్రీ స్వామివారి దర్శనం చేసుకోవడం